గుడ్ మార్నింగ్. మనం ఉపరితల వైశాల్యాలు ఘన పరిమాణం 9th అండ్ 10th క్లాస్కి సంబంధించినటువంటి లెసన్ చూస్తున్నాం. అందులో ఇంతకుముందు కొన్ని భాగాలలో మనం వాటి యొక్క పట్టకము, పిరమిడ్, కోన్ యొక్క భేదాలు, వాటి యొక్క సూత్రాలను చూసినాం. ఈరోజు మనము క్రమవృత్తాకార స్తూపం రైట్ సర్క్యులర్ సిలిండర్ గురించి మనం ఈరోజు చూద్దాం. ఓకే, క్రమవృత్తాకార స్తూపము ఒక డెఫినేషన్ ఏంటిదో మనం ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తున్నటువంటిది దీన్ని మనం సిలిండర్ అంటున్నాము, స్తూపం అని అంటున్నాం. ఇలాంటి వస్తువులు మనకు చాలా నిత్య జీవితంలో కనిపిస్తాయి. పెన్సిల్, పెన్, టెలిఫోన్ స్తంభాలు, తర్వాత ఇళ్లలో ఉండేటటువంటి బాటిల్స్, ఇలాంటివన్నీ కూడా మనకి స్తూపాలే. ఇక్కడ చూడండి, దీన్ని ఎలా గుర్తుపట్టాలి స్తూపము అని అంటే, పైన ఒక సర్కిల్ ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఇదొక సర్కిల్ ఈ విధంగా ఉంది కదా. పై భాగం ఒక సర్కిల్, అదేవిధంగా కింది భాగం ఒక సర్కిల్. ఓకే, బేస్ అండ్ టాప్లు సర్కిల్గా ఉండి వాటి ప్రక్కతలము సైడ్ లెటరల్స్ అనేవి కరుడు ఉన్నట్లయితే అలాంటి దాన్ని స్తూపము అంటాం. మరి రైట్ సర్క్యులర్ అని ఎప్పుడు అంటాము అంటే, ఈ సర్కిల్స్ ఉన్నాయి కదా, టాప్ యొక్క సర్కిల్ యొక్క సెంటర్ కేంద్రము, అదేవిధంగా బేస్ యొక్క సర్కిల్ యొక్క సెంటర్, ఈ రెండు సెంటర్లు అంటే బాటమ్ అండ్ టాప్ సర్కిల్స్ యొక్క సెంటర్లను కలిపితే రేఖ ఏదైతుందో లైన్ సిగ్మెంట్, ఇక్కడ చూడండి నేను గీస్తున్నాను కదా, ఈ లైన్ సిగ్మెంట్ ఏదైతుందో ఆ లైన్ సిగ్మెంట్ పర్పెండిక్యులర్గా ఉన్నట్టయితే, ఎవరికి పర్పెండిక్యులర్గా ఉండాలి? బేస్ యొక్క సర్కిల్ యొక్క రేడియస్కి మనం గీసినటువంటి ఈ లైన్ సిగ్మెంట్ పర్పెండిక్యులర్గా ఉంటే అప్పుడు దానిని రైట్ సర్క్యులర్ సిలిండర్ అని అంటాం. ఓకేనా? సింపుల్గా మళ్ళీ ఒకసారి ఎలా చెప్పుకోవచ్చు, టాప్ సర్కిల్ ఉండాలి, బాటమ్ సర్కిల్లో ఉండాలి, సైడ్స్ కర్వ్డ్ సైడ్స్ అయి ఉండాలి. ఆ రెండిటి యొక్క టాప్ బాటమ్ యొక్క సెంట్రల్ పాయింట్ని కలిపే రేఖ 90 degreesలో ఉన్నట్టయితే అలాంటి దాన్ని క్రమవృత్తాకార స్తూపం అని అంటాం కదా. ఇప్పుడు డెఫినేషన్ చూద్దాం ఒకసారి. దీని డెఫినేషన్ చూడండి సార్. చూడండి, ఇది సర్కిల్ అనుకున్నాం కదా, వృత్తాకార మధ్య బిందువులను ఓకే, వృత్తాకార మధ్య బిందువులు అంటే వృత్తాకారము అంటే ఇక్కడ అర్థం ఏంటిది అని అంటే, వృత్తాకారము అంటే పైన టాప్ యొక్క వృత్తము, కింది యొక్క వృత్తం, వాటి యొక్క మధ్య బిందువులు అంటే ఇందాక ముందుకు చెప్పుకున్నట్టు సెంటర్ పాయింట్స్ని కలిపే రేఖ అంటే లైన్ సిగ్మెంట్. ఇక్కడ మనం గీసినాం కదా, డాట్స్ తోటి గీసినటువంటి ఇది లైన్ సిగ్మెంట్. ఇది భూమికి లంబంగా ఉంటే, అంటే భూమిగా ఉన్నది ఎవరు? సర్కిల్. ఆ సర్కిల్కి లంబంగా ఉన్నట్లయితే అంటే పర్పెండిక్యులర్గా ఉన్నట్లయితే అలాంటి స్తూపాన్ని మనం ఏమంటాం? క్రమస్తూపము అంటాం, రైట్ సర్క్యులర్ సిలిండర్ అని అంటాం. ఓకే, ఇక్కడ చూడండి ఇంగ్లీష్లో, ఇఫ్ ద లైన్ సిగ్మెంట్ జాయినింగ్ ద సెంటర్ ఆఫ్ సర్క్యులర్ ఫేసెస్, అంటే పైన సర్కిల్ ఫేస్ కింద సర్కిల్ ఫేస్ జాయిన్ చేసే లైన్ సిగ్మెంట్ ఏదైతుందో ఈస్ పర్పెండిక్యులర్ టు ఇట్స్ బేస్, ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ టు దేర్ బేస్, దాని యొక్క బేస్కి పర్పెండిక్యులర్ ఉన్నట్టయితే ఇట్ ఈస్ కాల్డ్ సచ్ టైప్ సిలిండర్స్ వి ఆర్ కాల్డ్ రైట్ సర్క్యులర్ సిలిండర్స్. ఓకేనా? సో మనం ఈ సిలిండర్కి సంబంధించినటువంటి డెఫినేషన్స్ చూసాం. అసలు సిలిండర్ ఎలా ఏర్పడుతుందో చూద్దాం. ఇక్కడ చూడండి, మీరు ఒక్కసారి దీన్ని గమనించినట్లయితే మనకి ఇక్కడ మనకు ఒక రెక్టాంగిల్ కనిపిస్తుంది కదా,
ఇక్కడ ఒక రెక్టాంగిల్ కనిపిస్తుంది మనకి. ఈ రెక్టాంగిల్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి నేను పేరు పెట్టుకుంటున్నాను అనుకోండి, ABCD అని డి రెక్టాంగిల్ ఉన్నాం. ఈ రెక్టాంగిల్ యొక్క లెంత్ AB లెంత్ L అనుకుంటే, BC అనేది బ్రెడ్త్ అయితే, ఇది దీని యొక్క ఏరియా సూత్రం ఏంటంటే L/B. ఇది రెక్టాంగిల్ యొక్క ABC రెక్టాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా. ఓకేనా? దీని యొక్క పెరిమీటర్ ఫార్ములా ఏం రాస్తాం మనం? 2L + 2B. దీన్ని 2/L + B అని రాస్తాం. ఓకే, ఇది చుట్టుకొలత. ఇప్పుడు ఇలాంటి ఒక పేపర్ తీసుకోండి, ఒక రెక్టాంగిల్ ఉన్న పేపర్ తీసుకొని వాటిలోని ఏ రెండు ఎడ్జ్ ఆపోజిట్ ఎడ్జ్లను కలిపినట్లయితే సిలిండర్గా మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, BC అనేది ఉంది కదా, ఈ BC అనే ఎడ్జ్ని తీసుకొచ్చి ABతో కలిపినట్లయితే ఇక్కడ కింద చూపిస్తున్నటువంటి సిలిండర్గా మారిపోతుంది. సింపుల్. అప్పుడు మారినప్పుడు ఏమవుతుందంటే, AB లెంత్ ఉంది చూసారా, ఈ AB లెంత్ కాస్త ఇక్కడ సిలిండర్ యొక్క టాప్ ఉంది కదా, సిలిండర్ యొక్క టాప్ ఏ రూపంలో ఉంది? సర్కిల్. ఆ సర్కిల్ యొక్క పెరిమీటర్గా మారిపోతుంది. ఎవరు? ద AB లెంత్, రెక్టాంగిల్ AB లెంత్, ఇట్ ఈస్ చేంజ్ యాజ్ ఏ సిలిండర్ పెరిమీటర్. ఈ విధంగా పెరిమీటర్గా మారిపోతుంది. సో మరి ఈ BC బ్రెడ్త్ ఉంది చూసారా, ఈ BC బ్రెడ్త్ కానీ AD అనేటటువంటి బ్రెడ్త్ కానీ ఏ విధంగా మారుతుంది అంటే సిలిండర్ యొక్క హైట్గా మారిపోతుంది. ఇలా సిలిండర్ యొక్క హైట్. సో ఇక్కడ B ఏమవుతుంది? హెచ్గా మారిపోతుంది. L ఎలా మారుతుంది? సర్కిల్ యొక్క పెరిమీటర్గా మారిపోతుంది. పెరిమీటర్ ఫార్ములా ఏంది? 2πr. ఈ విధంగా సిలిండర్గా మారిపోతుంది ఒక రెక్టాంగిల్. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి నెక్స్ట్ కొన్నిటి మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి ఫార్ములాలను చూద్దాం. ఇక్కడ చూడండి మీరు, ఉపరితల వైశాల్య ఘన పరిమాణాలలో ఇక్కడ మనకేం కనిపిస్తుంది? ఒక సిలిండర్ కనిపిస్తుంది. దాని ప్రక్కతల వైశాల్యం, దాని యొక్క సంపూర్ణ తల వైశాల్యం, దాని యొక్క ఘన పరిమాణ సూత్రాలను మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇంతకుముందుగా చెప్పుకున్నాం కదా, పైన ఒక సర్కిల్ ఉంది, కింద ఒక సర్కిల్ ఉంది, లెటరల్స్ అన్నీ కూడా కరువుడుగా ఉన్నాయి కాబట్టి దీని ప్రక్కతల. ఇప్పుడు ఈ సిలిండర్ యొక్క ప్రక్కతల వైశాల్యాన్ని మనం చూసుకుంటే, ప్రక్కతల వైశాల్యం అంటే ఇంతకుముందుగా మనం ఏం నేర్చుకున్నాం? ఏ వస్తువు 3D వస్తువు యొక్క ప్రక్కతల వైశాల్యం ఉన్న లెటరల్ సర్ఫేస్ ఏరియా కావాలి అంటే లెటరల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటిది? బేస్ యొక్క పెరిమీటర్ తీసుకోవాలి. ఇది బేస్ యొక్క పెరిమీటర్ ఫార్ములా ఏంది? 2πr. ఎందుకంటే మనం సర్కిల్ అని అనుకున్నాంగా, సో ఇది 2πr. తర్వాత దీని యొక్క హైట్, దాని హైట్ ఈజ్ ఈక్వల్ టు h అనుకున్నాం. సో ఇప్పుడు ఏమైంది? 2πr × h అనేది దాని యొక్క లెటరల్ సర్ఫేస్ యొక్క ఏరియా ఫార్ములా. సిలిండర్ యొక్క లెటరల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంది? 2πr × h. అదేవిధంగా మనం ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా చూద్దాం. సంపూర్ణ తల వైశాల్యం, దీన్ని టోటల్ సర్ఫేస్ ఏరియా అంటాం. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి చూడండి, ఏం చేయాలి? దీనికి రెండు టాప్స్ ఉంటాయి. అంటే బేస్ యొక్క ఏరియా ఫార్ములా, టాప్ యొక్క ఏరియా ఫార్ములా, తర్వాత దాన్ని లెటరల్ సైడ్. ఓకే, ఈ మూడిటిది దాని ఎన్నిటిని రాసి మనకి ఇది వచ్చేస్తుంది చూడండి. లెటరల్ అనేసరికి 2πrh ప్లస్ కింద ఒక సర్కిల్, పైన ఒక సర్కిల్, అంటే రెండు సర్కిల్ యొక్క ఏరియా అంటే 2 సర్కిల్స్ πr² కదా, πr². ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే చూడండి, ఇలా 2 ఉంది, π ఉంది, r ఉంది, 2πr²లో. ఇక్కడ ఏంది? 2 ఉంది,
పై ఉంది, ఆర్ ఉంది. 3 కామన్ బయటికి తీసే 2 పై ఆర్. ఓకే, 2 పై ఆర్ కామన్ తీసినాం. ఇవన్నీ కామన్ పోయినాయి కదా, ఇక్కడ మిగిలింది ఎవరు? హెచ్. ఓకే, ఇలా మిగిలింది ఎవరు? ఆరు స్క్వేర్లో ఆరు పోయింది కాబట్టి ఒక ఆరు ఉంది, అంటే ప్లస్ ఆర్. సో ఇది దీని యొక్క ఫార్ములా. అందుకని ఇక్కడ రాశాను చూడండి, 2 పై ఆర్ ఆఫ్ ఆర్ ప్లస్ హెచ్ అనేది దీని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా అవుతుంది. మళ్ళీ ఒకసారి కావాలంటే మీరు రివిజన్ చేసుకొని వీటిని వినండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక మన నెక్స్ట్ కావాల్సింది ఏంటి? వాల్యూమ్. వాల్యూమ్కి ఏం చెప్పానో చెప్పండి. మనం ముందు భాగాలు విన్న వాళ్ళకు గుర్తుండి ఉంటుంది. వాల్యూమ్కు ఫార్ములా ఏం చెప్పాను? 3D వస్తువు ఏ దాని యొక్క వాల్యూమ్ ఫార్ములా అయినా కూడా ఏంటిది? బేస్ ఏరియా ఫార్ములా ఇంటూ దాని హైట్. బేస్ ఏరియా ఫార్ములా ఏంది? బేస్ ఏ ఆకారంలో ఉంది? సర్కిల్. సర్కిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏంది? పై ఆర్ స్క్వేర్ ఇంటూ దాని హైట్ ఏమనుకున్నాం మనము? హెచ్. ఓకే, సో హెచ్ పై ఆర్ స్క్వేర్ హెచ్. సో పై ఆర్ స్క్వేర్ హెచ్ అనేది సిలిండర్ యొక్క వాల్యూమ్ ఫార్ములా. సో ఇప్పుడు మనకు లెటరల్ సర్ఫేస్ ఏరియా, సిలిండర్ యొక్క లెటరల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 2 పై ఆర్ ఇంటూ హెచ్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 2 పై ఆర్ ఆఫ్ ఆర్ ప్లస్ హెచ్. వాల్యూమ్ ఫార్ములా పై ఆర్ స్క్వేర్ హెచ్. ఇందులో మనకి తెలియంది ఏమున్నాయి చూడండి. టర్మ్స్ చూస్తే పై అంటే 2 కాన్స్టెంటు, పై కాన్స్టెంటు, ఆర్ అంటే సిలిండర్ బేస్ యొక్క రేడియస్, బేస్ సర్కిల్ ఉంటుంది కాబట్టి దాని రేడియస్, హెచ్ అంటే పై టాప్ నుంచి కింది బాటం వరకు గీయబడిన పర్పెండిక్యులర్ హైటు. ఓకేనా? సో అన్ని విలువలు మనకి ఇందులో తెలిసిపోయాయి. నెక్స్ట్ మనం ఇంకొకటి చూద్దాం. ఒకసారి ఇక్కడ చూడండి, ఈ రెండు సైమల్టేనియస్గా మనందరికీ తెలిసినయే. ఈ రెండు కూడా మనకు తెలిసినటువంటివే. మనం ముందు పాఠంలో కోన్ అంటే ఏంటిదో చూసినాం. కోన్ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది మీ అందరికీ. ఇట్లా ఈ విధంగా కోన్ ఉంది కానీ నేను రెడ్ కలర్తో గీస్తున్నాను చూడండి. ఇది కోన్. కోన్కు 2 రకాల హైట్లు ఉంటాయి. ఒకటి, కోన్ యొక్క బేస్ ఎలా ఉంటుందో మనకు తెలుసు, సర్కిల్ రూపంలో ఉంటుంది. ఆ సర్కిల్ యొక్క సెంటర్ నుంచి దాని శిఖరానికి గీయబడినటువంటి ఒక హైట్, దాన్ని హెచ్ అంటాం. తర్వాత సర్కిల్ యొక్క బేస్ యొక్క సర్కిల్ యొక్క ఫెర్మీట్ చుట్టుకొలత, అది పరిధి మీద, వృత్త సర్కిల్ పరిధి మీద నుంచి ఒక బిందువుని శిఖరానికి గీయబడినటువంటి ఈ రేఖ ఏదైతుందో ఇది కూడా హైట్ అంటాం. దీన్ని ఎల్ అంటాం. దీన్ని లెటరల్ హైట్ అంటాం, లెటరల్ హైట్. సో దీనికి ఈ విధంగా 2 హైట్లు ఉంటాయి. ఈ ఎల్ ఇక్కడ మనం గమనించుకుంటే ఇది చూడండి, ఇది రేడియస్. ఓకే, ఇది ఆర్, ఇది హెచ్, ఇది ఎల్. ఇంతవరకు మనం ఒకసారి చూసుకున్నాం అనుకోండి, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏర్పడుతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆఫ్ పైథాగరస్ థియరమ్ అప్లై చేసుకొని మనం ఎల్ విలువని కనుక్కోవచ్చు. ఇది సందర్భం వచ్చినప్పుడు దాని గురించి చూద్దాం. నెక్స్ట్ ఇక్కడికి వస్తే మనం ఇప్పుడు దీని ఫార్ములాను చూద్దాం. ఎవరి ఫార్ములాని? ఓకే, కోన్ యొక్క లెటరల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా, టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా, ఘన పరిమాణం వాల్యూమ్ ఫార్ములాను ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి ఇంత ముందుకే తెలుసు, సిలిండరు యొక్క ఏరియా, కోన్ యొక్క ఏరియా 2 సేమ్ ఉండి, అంటే రేడియస్ సేమ్ కలిగిన వృత్తములను కలిగి ఉండి, అంటే రేడియస్ సేమ్ ఉండి హైట్ కూడా సేమ్ ఉండి, అంటే సిలిండర్ యొక్క హైటు, కోన్ యొక్క హైటు, ఈ 2 హైటులు లెటరల్ హైట్ కాదు, హైట్, ఈ 2 హైటులు సేమ్ ఉంటే, అంటే సిలిండర్ యొక్క హైటు, కోన్ యొక్క హైటు, సిలిండర్ యొక్క బేస్ రేడియస్, కోన్ యొక్క బేస్ రేడియస్లు ఈక్వల్గా ఉంటే దాని ఘన పరిమాణం ఎలా ఉంటుందని మనకు తెలుసు. వాల్యూమ్ సిలిండర్ యొక్క వాల్యూమ్లో 1/3 ఉంటుందని మనకు తెలుసు. కాబట్టి డైరెక్ట్ నీకు వాల్యూమ్ ఫార్ములా చెప్తున్నాను ఇక్కడ. అందుకనే దీని ఫార్ములా ఇది పై ఆర్ స్క్వేర్ హెచ్. దాంట్లో 1/3 కాబట్టి 1/3 అంటారు, 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. కానీ ఇక్కడ ఒక కండిషన్, మనకు ఆ కండిషన్ గుర్తుండాలి. ఎప్పుడు కడితే అప్పుడు కాదు, ఇది ఎప్పుడు 1/3 ఉంటుంది. సిలిండర్ యొక్క బేస్ రేడియస్, కోన్ యొక్క బేస్ రేడియస్, సిలిండర్ యొక్క హైటు,
కోన్ యొక్క హైట్ రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రమే స్తూప ఘన పరిమాణంలో కోన్ యొక్క ఘన పరిమాణం 1/3 ఉంటుంది. సో దీని πr²h కాబట్టి ఇది 1/3 πr²h అయింది దీని వాల్యూ. అదేవిధంగా లెటరల్ సర్ఫేస్ ఇది చూడండి, లెటరల్ సర్ఫేస్లో πr ఇంటూ ఎల్. ఇక్కడ హైట్ అన్నప్పుడు లెటరల్ హైట్ తీసుకున్నాం మనం. ఇక్కడ తెలుసు పై విలువ తెలుసు, ఆర్ అంటే రేడియస్, బేస్ యొక్క రేడియస్, ఎల్ అనేది దాని యొక్క లెటరల్ హైట్. దీనిలో ప్రక్కతల వైశాల్య సూత్రం ఏంటంటే πr/l అవుతుంది. πr/l అనేది దాని యొక్క లెటరల్ హైట్ అవుతుంది. టోటల్ సర్ఫేస్ ఏరియా, లెటరల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములానే πr/l. టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా πr ఆఫ్ r ప్లస్ ఎల్. ఇక్కడ దీనికి ఏంటంటే ఇక్కడనేమో హైట్ తీసుకుంటాం, ఇక్కడ లెటరల్ హైట్ తీసుకుంటాం. సో ఈ విధంగా మనము వీటి ఫార్ములాను గుర్తుపెట్టుకుంటే మీకు ఇక్కడ ఎందుకు దీనికి ఇక్కడ 2πr ఉంది, ఇక్కడ ఎందుకు πr ఉందో మీరు ఆలోచించండి. ఇక్కడ 2πr ఉంది, టోటల్ సర్ఫేస్ ఏరియాలో కూడా 2πr ఉంది, ఇక్కడ మాత్రం πr ఉంది. మిగతా అన్ని సేమ్, r ఉంది, హెచ్ మాత్రమే మారింది, హెచ్/ఎల్. ఈ రెండింటికి మాత్రమే టర్మ్స్ మారినాయి. హెచ్ కాస్త ఇక్కడ ఎల్లుగా తీసుకున్నాం, మిగతా అన్ని సేమ్ ఉన్నాయి కదా. ఒక్కసారి మీరు ఈ రెండింటికి ఎందుకు ఇట్లా ఉందో చూస్తే మీరు గమనిస్తే తెలుస్తుంది. ఎందుకంటే డెఫినేషన్లో మనం నేర్చుకున్నాం, దీనికి పైన టాప్ ఉంటుంది, బాటం ఉంటుంది, కోనుకు మాత్రం ఓన్లీ బాటం మాత్రమే ఉంటుంది. ఈ పాయింట్ను గుర్తుపెట్టుకొని దీని యొక్క లెటరల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములాలో, టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములాలో ఈ రెండింటికి ఏం తేడా ఉందో, ఎందుకు తేడా ఉందో మీరు గమనించుకొని చేయవచ్చు. సో ఇది మనం 1కి 2 సార్లు విన్నట్లయితే ఇందులో ఉన్నటువంటి భావం మనకు అర్థమైపోతుంది. దీనిని బట్టి మనము నెక్స్ట్ క్లాస్లో సిలిండర్ బేస్ మీద ఆధారపడినటువంటి లెక్కలని, కోన్ మీద ఆధారపడినటువంటి లెక్కలను మనం చేద్దాం. ఫార్ములాలు మాత్రం అన్నీ ఒక దగ్గర రాసి పెట్టుకుంటే ఈజీగా మనం లెక్కలు చేసేటప్పుడు అన్నిటిని వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంటే ఒక సిలిండర్ తీసుకున్నాం అనుకోండి, సిలిండర్కి సంబంధించిన 3 ఫార్ములాలు ఒక దగ్గర, లెటరల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా, టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా, వాల్యూమ్ ఫార్ములా. అదేవిధంగా కోన్ రాసుకుంటే ఆ క్వశ్చన్లు మనం అనుకున్నాగా ముందుగానే ఏం ప్రశ్నలు వేసుకోవాలి, మనం 3 ప్రశ్నలు వేసుకోవాలి. ఒక క్వశ్చన్ ఇవ్వగానే చదువుకున్న తర్వాత ఆ ప్రశ్నలు మనం 3 ప్రశ్నలు వేసుకోవాలి. ఫస్ట్ ప్రశ్న ఏంటిది, ఏమిచ్చాడు. రెండవది ఏం కనుగోమన్నాడు. తర్వాత మూడవది దానికి ఉపయోగపడే సూత్రం ఏమిటి. ఈ 3టికి ఆన్సర్ వచ్చిన తర్వాత ఆ సూత్రం రాసుకున్న తర్వాత సూత్రంలో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, ఎన్ని టర్మ్స్కు మనకి ఎన్ని టర్మ్స్ యొక్క వాల్యూస్ ఇచ్చిండు, కనుక్కోవాల్సిన టర్మ్ ఏంటిదో మనం దాన్ని ఫైండ్ అవుట్ చేసి లెక్కలు చేయడం ఈజీ. బాగా గుర్తుపెట్టుకోండి, ఏమి ఇచ్చాడు, ఏం కనుక్కోమన్నాడు, ఏ ఫార్ములా, ఇది వచ్చేస్తే మిగతా లెక్కలు మనం ఈజీగా చేయగలుగుతాం. ఓకే, 1కి 2 సార్లు వీటిని చూసి మీరు మళ్ళీ ఒకసారి లెక్కలు చేసుకునేటప్పుడు ఇవన్నీ గుర్తు చేసుకోవాలని గుర్తుపెట్టుకోవాలని భావిస్తూ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.